ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య క్రియేషన్స్. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళామండి. ఈ రామాలయం స్పెషాలిటీ భద్రాచలంలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ కట్టారు ఈ గుడి. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇక్కడ రామాలయాన్ని రామాయణం తలపించే విధంగా, కొట్టే తెచ్చే విధంగా పెయింటింగ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా ఒక్కో స్తంభానికి ఒక్కో అవతారం, దశావతారాలన్నీ కూడాను ఇక్కడ కనిపిస్తాయి. చాలా చాలా బాగుంటుంది. సో వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. हरे ओम नमो भगवते अर्घ्यं समर्पयामि। ओम नमो भगवते पाद्यं समर्पयामि। ओम नमो भगवते पादयोः पाद्यं समर्पयामि। ओम नमो भगवते हस्तयोः अर्घ्यं समर्पयामि। आचमनीयं समर्पयामि। तयोत्तरवाक्येन चित्तवेगेन माचम्य हस्तं प्रक्षाल्य आचार्यहस्तेन तुलसीपात्रेण चन्दतावनं समर्पयामि। उत्तरघट्टोषणं समर्पयामि। आदयोः पाद्यं नोभ्यस्के आचमनीयमभ्यामि। तयोत्तरवाक्येन चित्तवेगेन माचम्य हस्तं प्रक्षाल्य आचार्येण तुलसीपात्रेण चन्दतावनं नोभ्यामि। उत्तरघट्टोषणं समर्पयामि। मुखप्रक्षालनं समर्पयामि। पादपाद्यं समर्पयामि। अलक्षामहे सप्रपात्रमृदाय ओम शान्तिः ऐश्वरा मीमांसा पूर्वभागा ज्ञातस्य कर्मणः गंटे యాక్చువల్లీ మనం ఇటు నుంచి రావాల్సిందేమో ఇందాక. నమస్కారం చేసుకుని ఫస్ట్ అటు తీసాను. నమస్కారం చేసుకు ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి రామాయణాన్ని తలపించే విధంగా పెయింటింగ్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేశారు. సో పుత్రకామిష్టి యాగం, రాముల వారు విలువిద్యలు నేర్చుకునే దృశ్యం అండ్ తాటకి సంహరణ, ఇక్కడ ధనస్సుని విరిచిన సీతారాముల కళ్యాణం, ఇలా ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగుంటుంది. అసలు మనం ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం అసలు టైం అనేది తెలియదు అనమాట. ఇలాంటి గుడి మాత్రం నేను ఎప్పుడు చూడలేదండి ఈ మధ్యకాలంలో. చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఫస్ట్ చూసినప్పుడు.
ఆల్మోస్ట్ మనకి భద్రాచలంలో ఏ విధంగా ఉంటుందో గుడి అలానే ఉంటుంది. లోపల రాముల వారి విగ్రహాలు కూడాను అలానే ఉంటాయి. నేను అనుకున్నాను కలర్ పెయింటింగ్స్ అవి వేయొచ్చు కదా అని చెప్పని అనిపించింది. తర్వాత ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సో మేమంతా దర్శనం, తీర్థప్రసాదాలు, అర్చన అన్నీ అయిపోయాకే నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ రూఫ్ దగ్గర మొత్తం కూడాను మనకి పెయింటింగ్స్ కనిపిస్తాయి. టైం అనేది తెలియదండి, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చాలా బాగుంటుంది. సో కలర్స్ వేయొచ్చు కదా అనిపించింది. తర్వాత ఆలోచిస్తే న్యాచురల్గా ఉండడం కోసం ఈ విధంగా మనకి రాతి విగ్రహాలు అలానే ఉండేవి కదా గుడిలో కూడాను, అందుకని ఈ విధంగా ఇలానే యాష్ కలర్తో పెయింట్స్ చేశారు. సో మనకి ఇది దశావతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం. ప్రతి ఒక్క స్తంభానికి ఒక అవతారాన్ని ఇక్కడ నిర్మించారు. ఇది కూర్మ అవతారం. వైకుంఠ ఏకాదశి కాబట్టి జనాలు ఎక్కువగా వస్తారేమో, రద్దీ ఎక్కువ ఉంటుందేమో అని క్యూ లైన్ కోసం ఇలా కట్టెలు అనేవి క్యూ లైన్గా కట్టారు. తర్వాత ఇదేమీ ఉండదు, తీసేస్తారు. ఆదివరాహ అవతారము. నరసింహ అవతారం. చాలా బాగా రియాలిటీగా ఉండే విధంగా నిర్మించారండి. చూస్తే మాత్రం అసలు కన్నుల విధంగా అసలు సరిపోదన్నమాట, కన్నులకి ఆ విధంగా ఉన్నాయి విగ్రహాలు. వామన అవతారము. ఇక్కడ పరశురామ అవతారం. ఇది అండి గుడి. ఇక్కడ పైన మనకి రాముల వారిది, లక్ష్మణుడు, సీతారాములు ఉన్నారు. అదే గర్భగుడి లోపల కూడాను సీతారాములు అన్నమాట. చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనకి భద్రాచలంలో ఉన్న విధంగానే ఉంటాయి. శ్రీరామావతారము. బలరామ అవతారము. సో సన్వి స్మైలీ మా వారు ఇక్కడ కూర్చున్నారు. కృష్ణ అవతారము. వెంకటేశ్వర స్వామి. ఇలా మీరు గుడి మొత్తం చూస్తూ ఉంటే పెయింటింగ్స్తో, దశావతారాలతో, పైన ఆకాశంలో మనకి నక్షత్రాలు, ఇలా చాలా చాలా అందంగా ఉంటుంది ఈ గుడి అనేది. మనం స్వామివారిని దర్శనం చేసుకొని ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనకి టైమే తెలియదండి, చాలా బాగుంటుంది.
ఉంది కానీ ఎవరు డ్రాయింగ్ ఇస్తాను అంతే కదా. ఇది అంటే లేవు. కచోరీ తాత అంట పేరు పెట్టేమో పాప. కచోరీ తాత దగ్గరికి వెళ్ళాం, ఆకలేస్తుంది అనుకోవచ్చు. నేను కూడా కచోరీ చిల్లి తినవా? తినే తినే కారం వేడి వేడి.